హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్లో భాగంగా ఆస్ట్రేలియా ఉపగ్రహాన్ని అంతరిక్షంలోనికి పంపనున్న భారత్. ఆస్ట్రేలియాకు చెందిన అతి భారీ ఉపగ్రహాన్ని ఏ దేశ సహాయంతో అంతరిక్షంలోనికి పంపినట్లు ఇటీవల ఆస్ట్రేలియా ప్రకటించింది అంటే భారతదేశం సహాయంతో. భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ ఏది? ఇస్రో ద్వారా అంతరిక్షంలోనికి ప్రయోగింపబడే ఆస్ట్రేలియా యొక్క శాటిలైట్ ఏది అంటే ఆప్టిమస్ ఉపగ్రహం. ఆస్ట్రేలియా యొక్క ఆప్టిమస్ ఉపగ్రహాన్ని ఏ సంస్థ రూపొందించింది? స్పేస్ మెషిన్స్ కంపెనీ అనే సంస్థ. ఇతర సంస్థల యొక్క శాటిలైట్లను అంతరిక్షంలోనికి పంపించడానికి ఏర్పాటు చేయబడిన ఇస్రో యొక్క వాణిజ్య సంస్థ ఏది అంటే NSIL అంటే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. ఇది ఎప్పుడు ఏర్పాటు చేయబడిందంటే 2019 మార్చి 6న ఏర్పాటు చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష సేవలను వ్యాపారాత్మకంగా విస్తరించుటకు ఇస్రో ఏర్పాటు చేసిన కొత్త అంతరిక్ష సంస్థ ఏది అంటే NSIL. ఇది ఎప్పుడు ఏర్పాటు చేయబడిందంటే 2019 మార్చి 6న. దీని ప్రస్తుత చైర్మన్ ఎవరు అంటే రాధాకృష్ణన్ దురైరాజ్. కొత్తగా ఏర్పాటు చేయబడిన ప్రభుత్వ రంగ సంస్థ NSIL కేంద్రంలోని ఏ విభాగం ఆధ్వర్యంలో పనిచేయును అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అని విభాగం యొక్క ఆధ్వర్యంలో పనిచేయను. ఈ NSIL ఏర్పాటు చేయకముందు ఇస్రో యొక్క సేవలను వ్యాపారాత్మకంగా అందించిన సంస్థ ఏది అంటే యాంట్రిక్స్ కార్పొరేషన్. ఈ యాంట్రిక్స్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే బెంగళూరులో ఉంది. ఈ యాంట్రిక్స్ కార్పొరేషన్ ఎప్పుడు ఏర్పాటు చేయబడిందంటే 1992 సెప్టెంబర్ 28న ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ వచ్చేసి ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. దీని ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. ఇది 1969 ఆగస్టు 15న ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇస్రో నిర్మించిన భారతదేశం యొక్క మొదటి ఉపగ్రహం ఏది అంటే ఆర్యభట్ట. ఇస్రో యొక్క పూర్వ రూపమైన ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ ఎప్పుడు ఏర్పాటు చేయబడిందంటే 1962లో ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశ అంతరిక్ష పితామహుడు అని ఎవరిని పిలుస్తారు అంటే విక్రమ్ సారాభాయిని పిలుస్తారు. నెక్స్ట్ చంద్రుని ఆవలి వైపు నమూనాల సేకరణ. ఇందులో ప్రపంచ చరిత్రలో మొట్టమొదటిసారిగా చంద్రుని ఆవలి వైపు నమూనాలను విజయవంతంగా భూమిపైకి తీసుకురాగలిగిన దేశం ఏది అంటే చైనా. చంద్రుని ఆవలి వైపు ఉన్న నమూనాలను ఇటీవల చైనా ఏ వ్యోమనౌక ద్వారా భూమికి తీసుకురావడం జరిగింది అంటే చాంగే 6 అనే వ్యోమనౌక ద్వారా. ఈ చాంగే 6 వ్యోమనౌక ఎప్పుడు భూమిపైకి తీసుకువచ్చిందంటే 2024 జూన్ 25న తీసుకువచ్చారు. నెక్స్ట్ చాంగే 6 ప్రయాణంలో ప్రధాన తేదీలు 2024 మే 3 వచ్చేసి చాంగే 6ను భూమి నుంచి లాంగ్ మార్చ్ 5 రాకెట్ ద్వారా చైనాలోని వెన్చాంగ్ నుంచి ప్రయోగించడం జరిగింది. ఇది 2024 జూన్ 2 చంద్రుని ఆవలి వైపు ఉన్న సౌత్ పోల్ ఐట్కిన్ ప్రాంతం అని అపోలో బేసిన్లో దిగింది. ఐట్కిన్ ప్రాంతాన్ని అపోలో బేసిన్లో దిగింది. 2024 జూన్ 4న చంద్రుని ఉపరితలంలోని నమూనాలతో చంద్రుని నుంచి భూమికి బయలుదేరింది. 2024 జూన్ 25 చంద్రుని ఉపరితల నమూనాలతో భూమిని చేరింది. ఈ చాంగే 6 మిషన్ నిర్వహించిన అంతరిక్ష సంస్థ ఏ దేశానికి చెందినది అంటే చైనా. ఈ చైనా అంతరిక్ష సంస్థ పేరు వచ్చేసి CNSE అంటే చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. నెక్స్ట్ నాటో సెక్రటరీ జనరల్ నియామకం. ఈ నాటో సెక్రటరీ జనరల్ గా ఇటీవల ఎవరు నియామకం పొందారు అంటే మార్క్ రుట్టే. ఈ నాటో సెక్రటరీ జనరల్ గా ఇటీవల నియామకం పొందిన మార్క్ రుట్టే ఏ దేశ ప్రధాని అంటే డచ్ ప్రధాని. డచ్ అని ఏ దేశాన్ని సాధారణంగా పిలుస్తారంటే నెదర్లాండ్ దేశాన్ని పిలుస్తారు. ఈ నెదర్లాండ్స్ ప్రజలను ఏమని పిలుస్తారు అంటే డచ్ వారు అని పిలుస్తారు. నెదర్లాండ్స్ యొక్క అనధికారిక పేరు వచ్చేసి హోలండ్ అన్నమాట. ఈ నెదర్లాండ్ రాజధాని వచ్చేసి ఆమ్స్టర్డామ్. నాటో కూటమి అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. దీనికి ఉన్న మరొక పేరు వచ్చేసి నార్త్ అట్లాంటిక్ అలియన్స్. ఈ నాటో కూటమి ఎప్పుడు ఏర్పాటు చేయబడిందంటే 1949 ఏప్రిల్ 4న. ఏ లక్ష్యంతో నాటో కూటమి ఏర్పాటు చేయబడింది అంటే USSR కు వ్యతిరేకంగా ఏర్పాటు చేయబడిన కూటమిలోని దేశాల సంయుక్త రక్షణ కొరకు. ఈ నాటో కూటమి అనేది ఏ రకమైన కూటమి అంటే సంయుక్త రక్షణ కూటమి. నాటో కూటమి ప్రధాన కార్యాలయం బెల్జియంలోని బ్రసెల్స్ లో ఉంది. ఇందులో ఉన్న ప్రస్తుత సభ్య దేశాల సంఖ్య వచ్చేసి 31 దేశాలు. ప్రస్తుతం సెక్రటరీ జనరల్ ఎవరు అంటే జెన్స్ స్టాల్టెన్బర్గ్. ఈ నాటో కూటమి 31వ సభ్య దేశంగా ఇటీవల ఏ దేశం చేరటం జరిగింది అంటే ఫిన్లాండ్ దేశం చేరటం జరిగింది. ఈ నాటో కూటమిలో 32వ సభ్య దేశంగా ఇటీవల చేరడానికి ప్రయత్నంలో ఉన్న దేశం ఏది అంటే స్వీడన్. నాటో కూటమి ఏర్పాటుకు కుదిరిన ఒప్పందం ఏది అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ. ఈ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఒప్పందం కుదిరిన ప్రదేశం
ఏది అంటే వాషింగ్టన్ DC. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఒప్పందం కుదిరిన రోజు వచ్చేసి 1949 ఏప్రిల్ 4. ఈ నాటో ప్లస్ వైఫ్ అంటే ఏంటి అంటే నాటోతో మరియు యుఎస్ఏతో సన్నిహితంగా ఉన్న 5 దేశాలు. ఆ దేశాలు ఏంటివి అంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ కొరియా, జపాన్ మరియు ఇజ్రాయిల్.